మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమంతా దేవుడు తన కృప మీకు అనుగ్రహించి సర్వ సమృద్ధిని క్షేమాభివృద్ధిని దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని పిల్లలారా, మరి ఉదయకాల సమయంలో దేవుని మాట వినడం వల్ల మనకి కలిగే ఆశీర్వాదములు. దేవుని ప్రియులారా, దేవుడు తన పిల్లలకి అనేకమైన సార్లు దేవుడిస్తున్నటువంటి సందేశం ఏంటి చెప్పమంటారా? మీరు నా మాట వింటే, మీరు నాకు లోబడితే, మీరు నా చట్టాన్ని నా విధులను మీరు గౌరవిస్తే, ఇదిగో మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించినంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నేను మీకు అనుగ్రహిస్తాను అని ఎప్పటికప్పుడు దేవుడు ప్రతి దినము కూడా తన పిల్లలతో మాట్లాడుతూనే ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన మాట వింటే గొప్ప ఆశీర్వాదాలు తన పిల్లల కోసం దాచిపెట్టారు. మరి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవడానికి గల కారణం, మనం చాలా విషయంలో తప్పిపోతూ ఉన్నాం ఆయన మాట వినే విషయంలో. అందుకే సమాధానం కోల్పోవడము, లేకపోతే సాక్ష్యాన్ని కోల్పోవడము, లేకపోతే మేలులు మన జీవితంలో జరగకపోవడము, ఇలా కొన్ని మన జీవితంలో ఎందుకు అది ఎదురవుతూ ఉన్నాయంటే, చాలా సందర్భాల్లో మనం ఆ దేవుని మాటని వినకుండా ఆయన వాక్యాన్ని, ఆయన మాటని మనం కొట్టివేయడం ద్వారా, ఆయన మాటలు మనం లెక్క చేయకపోవడం వల్ల, మనం ఆయన చెప్పుతున్నట్టుగా మనం ప్రవర్తించకపోవడం వల్ల మన జీవితంలో మనము మేలులు పొందుకోలేకపోతున్నాం. కనుక దేవుని వాక్యంలో ప్రభువు చెప్పారు, మీరు నా మాట వింటే మీ జీవితంలో ఏ లోటు లేకుండా చేస్తాను అని. అవును, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని మాటకి విధేయత చూపించారు కనుక దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించినట్లుగా చూసాం. కొందరు ఆయన మాట వినలేదు కనుక రోజు దిగజారిపోయినట్టుగా కూడా చూస్తున్నాం. నిజమే కదా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా మనం ప్రభువుతో నడిపించబడుతున్నప్పుడు, ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనం నడిపించబడుతున్నప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా, ఎంత ఫ్రీగా, ఎంత మరి భక్తి చేసేవారు. అప్పుడప్పుడు ఎప్పుడైతే దేవుని మాటను కాదని మనకున్న బిజీ షెడ్యూల్ బట్టో, లేకపోతే లోక సంబంధమైన ఆకర్షణల వల్ల మరి దేవుని మాటను ధిక్కరించేటప్పుడు చూడండి, అంచెలంచెలుగా ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసుకునేవాడిని, ఒకప్పుడు ధైర్యంగా ఉండేవాడిని, ఒకప్పుడు భక్తి చేసేవాడిని, ఈరోజు భక్తి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటారు చాలామంది. గల కారణం ఏంటి అనగా, దేవుని మాట వినకుండా దేవుని మాటని ధిక్కరించడం వల్ల, లోకానికి మరి ఆకర్షించబడ్డం వల్ల, మరి దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల, మరి నష్టాలు కలగడం వల్ల దినదినము కూడా ఏమైపోతుంటే తగ్గిపోతూ, అభివృద్ధి పరచవలసినటువంటి వ్యక్తి రోజు ఏమవుతున్నట్టంటే దిగజారే స్థితికి వచ్చేస్తాడు. కనుక అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడం ద్వారా మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. అవి లేకపోతే కొండలు ఎత్తమని ప్రభు చెప్పట్లా, బండలు ఎత్తమని చెప్పట్లా. ఆయన మాట విని దాని ప్రకారంగా ప్రవర్తించండి చాలు అంటున్నాడు ప్రభు. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అది మనకి చాలా ఒక్కొక్కసారి భారంగా అనుకుని విడిచిపెడుతున్నాం కనుక మన దైనందిన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో దేవునికి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, నీకు సమాధానం, నీకు నెమ్మది, అన్ని విషయాలలో మేలును అనుభవిస్తావు. కనుక దేవుని మాట నువ్వు ఎందుకు వినకూడదు? కనుక ఆయన మాట వినే విషయంలో నువ్వు శ్రద్ధాభక్తులు చూపినట్లయితే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడింది. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించును. దేవుని మాట వినడం వల్ల కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే సమస్త జనుల కంటే మనలను హెచ్చిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి బబులోను దేశంలో శద్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో చూడండి. దేవుని మాట వారు పాటించారు కనుక అగ్నిగుండములు విసిరివేయబడినప్పటికీ కూడా క్షేమంగా బయటకు వచ్చారు. ఏమంటే వారి కీర్తి ఆ రాష్ట్రం, ఆ దేశం అంతయు కూడా ప్రకటించబడింది. అంత మాత్రమే కాదు, దానియేలు యొక్క జీవితంలో కూడా మరి ఇట్టి శాసనం అమలు చేయబడుతున్నప్పటికీ కూడా దేవుని మాట వినే విషయంలో ఏమాత్రం కూడా మరి అతడు హద్దు మీరలేదు కనుక సింహాల భూమిలో వేసినప్పటికీ కూడా దేవుడు అతన్ని తప్పించాడు కనుక దానియేలుని ఆ రాజ్యములు హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూసారా, ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిలో వారు ఉంచబడ్డారు. దానియేలు కూడా హెచ్చించబడుతున్నట్లుగా దానియేలు గ్రంథంలో రాయబడింది. కనుక దేవుని మాటని వినేవారిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తూ ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది. కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని మాట వినడం వల్ల రెండవది ఆయన మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. 28వ అధ్యాయం 7వ వాక్యం మనం చదువుకున్నట్లయితే నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదురు. చూసారా, అంటే దేవుని బిడ్డలారా, శత్రువు మరి నిన్ను జయించడానికి వచ్చినప్పటికీ కూడా, నిన్ను పోరాడడానికి వచ్చినప్పటికీ కూడా ఆ విషయంలో దేవుడు నీకు ఏం చేస్తాడంటే విజయాన్ని దయచేస్తాడు. శత్రువుని జయించేటువంటి విజయం. మనకి లోకంలో శత్రువులు ఎవరో లేరు, కానీ పత్రికలో రాయబడింది కదా, పత్రికల్లోని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తారు మనకు శత్రువులు ఎవరున్నారో ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో కాదు మనం పోరాడేదని. అండి అక్కడ రాయబడుతున్న మాటలు దురాత్మలు, వాయుమండల అధిపతి, అక్కడ రాయబడిన కొన్ని మాటలు ఒకసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాటలు చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే శత్రువులు కనపడుతున్నారు. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా దేవుని బిడ్డలారా, మరి ఆయన మాట వింటే, ఆయన మాటయే ఖడ్గం. ఆయన మాట ద్వారా మనకి ఈ శత్రువుల ద్వారా గొప్ప విజయం కలుగుద్ది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, లోకంలో ఉన్నటువంటి శరీరులతో కాదు మన శత్రుత్వం. వాళ్ళు మనకు శత్రువులు కానే కాదు, సహోదరులు. కానీ మనకున్నటువంటి శత్రువులు వాక్యములో పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టారు. అక్కడ మనం చూస్తున్నాం, అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కనుక ఇవి మనల్ని జయించిన కొన్ని అనేకమైన సార్లు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కనుక దేవుని పిల్లలారా, మనం దేవుని మాట వినడం వల్ల దేవుడు మనకి ఏమిస్తాడంటే సర్వాంగ కవచమును ధరింపచేసి ఆయన శక్తినిచ్చి మరి పోరాడడానికి సామర్థ్యతనిస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఏం పొందుకుంటామంటే విజయాన్ని పొందుకుంటాం. ఆయన మాట వినడం ద్వారా ప్రభు మనకి గొప్ప విజయాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటి హెచ్చిస్తాడు, రెండోది విజయాన్ని దయచేస్తాడు, మూడోది 11వ వచనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం, మరియు యెహోవా మీకు ఇచ్చేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశము
యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. మూడవదిగా దేవుని పిల్లలారా, సమృద్ధికరమైన మేలులు దయచేస్తాడు. ఆయన మాట వినడం వల్ల కలిగే మూడవ ఆశీర్వాదం సమృద్ధికరమైనటువంటి మేలులు. ఎంత అద్భుతం! ఆయన మాట వినడం వల్ల కలిగేటువంటి సమృద్ధి, ఆయన మాటలు వినడం వల్ల కలిగేటువంటి మేలులు సమృద్ధి మేలులు. అందుకే ఆ యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి యెడల ఆయన దాచించిన మేలులు గొప్పవైన వాక్యంలో రాయబడింది. దేవుని పిల్లలారా, దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ కూడా అదే కదా. నేను బాలుడు అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు నేను ముసలోడిని అయ్యాను, నీతిమంతుడు భిక్షమెత్తుకోవడం కానీ మరి అడుక్కు తినడం కానీ చూడలేదు అన్నాడు. దాని అర్థం ఏంటి అనగా దేవుడు వారికి సర్వ సమృద్ధినిచ్చి పోషిస్తాడు అని దాని అర్థం. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి సమృద్ధి మేలును ఆయన మాట వినడం ద్వారా సమృద్ధి మేలును ఆయన మనకి కలిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట వినడం వల్ల కలిగే ఆశీర్వాదం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ వాక్యం మనం చూసుకున్నట్లయితే, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. కింద మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన. యోసేపు యొక్క జీవితంలో అదే కదా మనం చూసాం. దేవుని మాటను విన్నాడు కనుక యోసేపు చేయించిన ప్రతి పని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఇస్సాకు జీవితంలో కూడా అదే చూస్తాం. ప్రార్థన చేసి విత్తనాలు వేస్తే అంచెలంచెలుగా దీవించబడ్డం చూస్తున్నాం. అనగా మరి వారు దేవునికి లోబడ్డారు కనుక, దేవునికి ప్రార్థన చేసేవారు కనుక, దేవుని మాట వినేవారు కనుక వారు చేయు ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేసేవాడంటే సఫలం చేశాడు. పొతిఫర్ అదే చూస్తాడు. యోసేపు చేతిలో సమస్తము సఫలపరచబడ్డం చూసి మరి యోసేపు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకున్నట్లుగా చూస్తున్నాం కదా దేవుని వాక్యంలో. కనుక మనం చూస్తున్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఇలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆయన మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మనం ఆయన మాట విని ఆయనకు లోబడినప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు మనకి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎంత అద్భుతమైన కార్యాలు ఇవి. కనుక హెచ్చిస్తాడు, విజయాన్ని దయచేస్తాడు, సమృద్ధికరమైన మేలులు ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలం చేస్తాడు. ఉదాహరణకి యోసేపు, రెండవదిగా దేవుని ప్రియులారా ఇస్సాకు, వీరు చేసే పనులు ఎలా సఫలమైనయో మనం చూసాం. దావీదు విషయంలో కూడా మరి దావీదు పోవు చోట్లల్లా దేవుడు దావీదుకు తోడుండి విజయాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం కదా. కారణం దేవుని మాట వినేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అక్కడే 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాశారు, నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఆయన మాట వింటే ఆశీర్వదించబడతాం. కనుక దేవుని మాట వినటం వల్ల కలిగే ఆశీర్వాదాలు మనకి ఎంతో మేలులు కలిగింపజేస్తాయి, మేలులు తీసుకొస్తాయి. కనుక ఆ రీతిగా దేవుని పిల్లల దేవుని మాట వినడానికి ఏమాత్రం కూడా మరి చెవిని ప్రక్కన పెట్టద్దు. ఆసక్తితో దేవుని మాటలు వినండి, దాని ప్రకారంగా ప్రవర్తించడానికి మరి ముందడుగు వేయండి. విశ్వాసాన్ని కాపాడుకోండి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోండి, దేవుని వాక్యానుసారంగా అడుగులు వేయండి. అన్ని విషయాలలో సఫలత, అన్ని విషయాలలో ప్రమోషన్స్, అన్ని విషయాలలో మేలులు, అన్ని విషయాలలో విజయాన్ని, అన్ని విషయాలలో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి మహాకృప ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం వింటున్న మీ అందరికీ ప్రభు ఇవ్వాలని మరొకసారి మనపూర్వకంగా ఆశిస్తూ, ఈ రీతిగా మరి దేవుని మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటూ దేవుడిస్తున్న ఆశీర్వాదాలని మీరు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ, ఈ మాటలు దేవుడు మన వినికిట్లో దీవించి ఆశీర్వదించి మీ జీవితంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపా కనికరములు కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినేవారంగా మమ్మల్ని ఉంచండి. నీ మాటలు వినడం వల్ల మేము ఆశీర్వదించబడతాం అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతట్లో కూడా మీరు అనేకమైన విషయాల ద్వారా మాతో మాట్లాడారు. కనుక మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు
నీ మాట విని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామము ద్వారా ప్రార్థనడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.